పెళ్లి విందులో భోజనం చేస్తుండగా ఆహార నాళంలో ఇరుక్కున్న మటన్ ఎముకను హైదరాబాద్ కామినేని డాక్టర్స్ ఎండోస్కోపీ ద్వారా తొలగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కిక్కిరేని గ్రామానికి చెందిన శ్రీరాములు ఓ పెళ్లిలో భోజనం చేస్తూ ఎముకను మింగేశాడు. అది ఆహారానాళంలో ఇరుక్కుపోయింది. అయితే కొన్ని రోజులుగా ఇబ్బంది పడ్డాడు. వృద్ధుడు బాధకు కామినేని హాస్పిటల్ డాక్టర్స్ ఎండోస్కోపీ ద్వారా శుభం కార్డు వేశారు. నా పేరు శ్రీరాములు. నాకు నెల ముందు రామన్నపేట ఫంక్షన్కి పోతే బొక్క కడుపులో ఇరికింది. నల్గొండ హాస్పిటల్ పోయినా అక్కడ పరీక్ష చేసిండ్రు, ఏం కనపడలేదు. మళ్ళా నార్కెలపల్లి కామ్యానికి వచ్చిన అక్కడ పరీక్ష చేసిండ్రు. అక్కడ టీవీలో చూసి ఇలా కడుపులో పేగుల బొక్క ఉన్నదని హైదరాబాద్ కామ్యానికి రాసిండ్రు. అక్కడ తీయడం జరిగింది. ఇంకా ఈసోఫేగస్ లో ఇరుక్కుపోయిన మటన్ ఎముకను ఎలా బయటకు తీశారో డాక్టర్స్ ఏమన్నారో మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. పల్లిలో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్స్ నుంచి అక్కడి వైద్యులు రిఫర్ చేసిన తర్వాత ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్స్ కి వచ్చారు. భువనగిరికి చెందినటువంటి 66 ఏళ్ల రాము అనేటువంటి ఒక పెద్ద ఆయన. అయితే దాన్ని ఎలా తీశారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధిక ఉన్నారు. నిన్న ఆవిడ ఈ కేసుని హ్యాండిల్ చేయడం జరిగింది. సో అసలు ఆయన వచ్చినటువంటి సమస్య, దాన్ని వీళ్ళు ఏ విధంగా రెక్టిఫై చేసి ఆ ప్రొసీజర్ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే మ్యామ్. మ్యామ్ అసలు అంటే నిన్న మీరు హ్యాండిల్ చేసినటువంటి కేసు గురించి చెప్పండి మ్యామ్. సో ఒక 66-year-old ముసలాయన వచ్చారు. ఆయనేమో ఆయన నార్కెట్పల్లి నుంచి వచ్చారు. ఆయనకి మెయిన్ ప్రాబ్లం ఏముండేదంటే ఆయనకి చెస్ట్ పెయిన్ ఉండేది. సో చెస్ట్ పెయిన్ అది కూడా 1 month నుంచి ఉండేది. ఇంకా అప్పుడు ఎప్పుడైతే అడిగామప్పుడు ఆయన చెప్పారు ఆయన 1 month ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడేమో మటన్ బిర్యానీ తిన్నారు. ఇంకా ఆయనకేమో పళ్ళు లేవు. సో ఆయనేమో అదేమో డైరెక్ట్ మింగేశారు. అప్పటి నుంచి ఆయనకేమో ఇలా ఛాతీలో పెయిన్ నొప్పి స్టార్ట్ అవ్వడం మొదలైంది. ముందర ఆయనేమో కొంచెం లైట్గా తీసుకున్నారంటే ఆయన సీరియస్గా తీసుకోలేదు. ఇంకేమో ఆయన అలాగా డిలే చేశారు ఒక డాక్టర్ దగ్గర ఒక కన్సల్టేషన్ తీసుకోవడానికి ఒపీనియన్ కోసం. ఇంకేమో తర్వాత లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే గ్యాస్ ట్రబుల్ అన్నీ ఆయనకి గ్యాస్ మందులు ఇచ్చారు. కానీ ఆయనకి ఎంతకీ తగ్గలేదు. దీని తర్వాత అలాగా ఆయన 1 month వరకు ఇటు అటు కొంచెం తిరిగారు. ఇంకేమో తర్వాత నార్కెట్పల్లికి వచ్చారు కామినేనిలో. అక్కడేమో ఎండోస్కోపీ చేశారు. అక్కడేమో ఆల్రెడీ అన్నారు ఆయనకేమో ఇలా బోన్ అక్కడేమో ఈసోఫేగస్లో ఏదైతే ఫుడ్ పైప్ అంటుంది లేమన్ లాంగ్వేజ్లో అక్కడేమో ఇరుక్కుంది. ఇంకేమో ఆయన అక్కడి నుంచేమో మా దగ్గరికి వచ్చారు ఫర్ ఫర్దర్ అంటే ట్రీట్మెంట్, ప్రాపర్ మేనేజ్మెంట్ ఇక్కడ. సో మ్యామ్ అంటే నార్మల్గా ఆయన 1 month బ్యాక్ ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు నార్మల్గా మటన్ బిర్యానీ తింటే అప్పుడు ఇరుక్కుపోయింది. అంటే 1 month వరకు ఆయన దాంతో అట్లనే సర్వైవ్ అయ్యారు మ్యామ్. ఏం వరకు ఆయన అలాగే ఇబ్బందితోనే ఉన్నారు. ఆయనదేమో ఎప్పుడూ ఆయనకి నొప్పి ఉండేది. దీని తర్వాత ఆయనేమో మామూలుగా ఆహారం ఎలా అయితే తీసుకునేవాళ్ళు దాని ముందర అలా ఆహారం కూడా తీసుకునేవాళ్ళు కాదు. సో నార్మల్గా మనం ఏదైనా ఏదైనా తింటున్నప్పుడు మనకు సడన్గా ఇరుక్కుపోవడం అట్లా ఉంటుంది. సో ఆ లోపల ఏమవుతుంది మ్యామ్ అట్లా అంటే తర్వాత మనం ఏం తీసుకోవడానికి ఉండదు కదా, దానివల్ల అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మామూలుగా ఏదైనా ఇరుక్కుపోదాం అంటే దెర్ ఆర్ 2 ప్యాసేజెస్. ఒకటేమో మీదేమో ఎయిర్వే, ఇంకోటేమో మీదేమో ఈసోఫేగస్ ఏదైతే ఫుడ్ పైప్ అంటాం. ఎయిర్వేలో ఏదైనా ఇరుక్కుందంటే ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. ఓకే. ఇంకేమో ఈసోఫేగస్లో ఏదైనా ఇరుక్కుందంటే ఇట్ ఈస్ అది కూడా ఇఫ్ యూ ప్రొలాంగ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ రిమూవ్ ఇట్ టైమ్లీ దెన్ ఇట్ క్యాన్ కాజ్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్. సో ఈ పెద్ద ఆయన వచ్చారు కదా మ్యామ్, ఇప్పుడు మటన్ బోన్ అనేది తిరుక్కుపోయింది కదా, సో ఆయన ఏ ప్రాబ్లంతో వచ్చారండి ఇప్పుడు మీరు చెప్పిన 2 ప్రొసీజర్లు? అంటే ఆయనకేమో ఈసోఫేగస్లో ఇరుక్కుంది, లోవర్ ఈసోఫేగస్ దగ్గర ఇరుక్కుంది. ఇంకా ఆయన తినిన బోన్ ఏమో 3.5 centimeter, అంటే అదొక పెద్ద బోన్. సో అదేమో ఇంకా కిందకి వెళ్ళలేదు. మామూలుగా బోన్లు కూడా తింటారు కదా, కానీ ఆయనేమో పళ్ళు లేవు. సో ఆయనకేమో అసలు తెలియలేదు అందులో బోన్ ఉంది. సపోజ్ బోన్ తిన్నా యూజువల్లీ అందరూ చ్యూ చేసి నవిలిన తర్వాత తింటారు, కానీ ఆయన పళ్ళు లేకపోవడం అది చేయలేదు. ఇంకా అది అంత పెద్దది ఆయనకి తెలియలేదు. ఇంకేమో ఆయన మింగేశాడు. సో కింద అదేమో స్టక్ అయిపోయింది ఈసోఫేగస్లో, ఏదైతే ఫుడ్ పైప్ అంటారో అక్కడ
స్టక్ అయిపోయింది, ఇంకా అది కిందకి వెళ్ళలేదు. ఇంకెక్కడైతే అది స్టక్ అయిపోయింది అక్కడేమో ఏదైతే ఫుట్ పైప్ది వాల్స్ ఉంటాయి, సో ఆ వాల్స్ బోత్ సైడ్స్లో అదేమో పియర్స్ చేయడం మొదలెట్టింది. ఇంకా అక్కడేమో 2 సైడ్లు అక్కడేమో ఆయనకి అల్సర్స్ ఫామ్ అయిపోయి, ఇంకా మామూలుగా ఇలాంటి కేసులు ఎలా ఉంటాయంటే సపోజ్ మీరు యూజువల్లీ వెంటనే వచ్చేస్తారు పేషెంట్లు, 1 or 2 days చూస్తారు, అట్లీస్ట్ విదిన్ 2 days అయితే 100% వచ్చేస్తారు వాళ్ళు. కానీ ఈయన 1 month డీలే చేస్తే ఏమైందంటే అది మొత్తం ఈసోఫేజియల్ వాల్కి చాలా ఎక్కువ డీప్గా పియర్స్ చేసి అదేమో మీ పెరికార్డియం ఏదైతే ఉంటుందో దానికి చాలా దగ్గరగా వచ్చేసింది. సో అది అందుకనే ఈయనది ఎందుకు ఇంత రిస్కీ కేస్ అంటే బికాస్ ఇట్ వాస్ వెరీ నియర్ టు ద పెరికార్డియం. సో వైల్ రిమూవల్ ఇట్ క్యాన్ కాజ్ పర్ఫొరేషన్ అండ్ ఇట్ కెన్ ఆల్సో కాజ్ ఇంజురీ టు ద పెరికార్డియం. సో ఈయన కేస్ అందుకనే అంత రిస్కీ కేస్. సో నార్మల్గా ఇదంతా తీయడానికి అంటే దాన్ని ఫస్ట్ మీరు ఎగ్జామిన్ చేసి అదంతా తీయడానికి ఎంత టైం పట్టింది మ్యామ్? ఏ విధంగా తీశారు మీరు దాన్ని? అంటే ఫస్ట్ ఏమో మేము ఎండోస్కోపీ చేసాం, మేమేమో బోన్ది లొకేషన్ ఏంటో అది కన్ఫర్మ్ చేసుకున్నాం. దీని తర్వాత అది ఎలా ఇంపింజ్ చేస్తుందో వాల్ మీద చూసుకున్నాం. దీని తర్వాత మేమేమో సిటీ స్కాన్ చేయించుకున్నాం. అయింది సిటీ స్కాన్లో చూస్తే మాకేమో అది తెలిసింది ఎంత లాంగ్ ఉంది బోన్. ఇంకేమో అది సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఈసోఫేగస్ ఏదైతే ఫుడ్ పైప్ సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సో వాటితో దాని రిలేషన్ ఏంటి అని. సో అది పెరికార్డియం ఏదైతే నేను ఇందాక అన్నాను హార్ట్కి చాలా దగ్గరగా ఉంది. సో రేడియాలజిస్ట్తో డిస్కస్ కూడా చేసాం. ఇంకా అక్కడ కూడా డిస్కషన్లో ఎలా వచ్చిందంటే వైల్ రిమూవల్ ఆల్సో ఇట్ కుడ్ కాజ్ అ రెంట్ ఇన్ ద ఇదేంటి ఈసోఫేగస్ బికాస్ ద బోన్ వాజ్ సో బిగ్ విత్ షార్ప్ ఎడ్జెస్. సో మొత్తం ఇదంతా అవ్వడానికి ఎంత టైం పట్టింది మ్యామ్ మీకు ఇదంతా? అంటే రిమూవల్ ఎప్పుడైతే మేము చేసాం అది విదిన్ 5 to 10 minutes. సో ఫర్దర్గా అంటే ఇది చేసిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవడం కానీ అంటే నార్మల్గా మళ్ళీ మనలాగే ఫుడ్ తీసుకోవడానికి ఉంటుందా లేదంటే లిక్విడ్స్ మీద ఉండాలా? ఇదంతా ఒకటి జరిగిన తర్వాత ఎట్లా ఉంటుంది ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఈయనకి ఏంటంటే డీప్ అల్సర్స్ ఉండేవి. ఇంకేమో అందుకనే మేము ఒక 2 days ఆయనకి ఆన్ ద సేఫ్ సైడ్ ఆయనకి లిక్విడ్ డైట్ మీద పెట్టాం, క్లియర్ లిక్విడ్స్ మీద పెట్టాం. దీని తర్వాత ఆఫ్టర్ దట్ వీ టోల్డ్ హిమ్ టు కంటిన్యూ విత్ హిజ్ సాఫ్ట్ డైట్ అండ్ ఏవైతే మిగతా మెడికేషన్స్ ఉంటాయో అవి ఇచ్చాం. సో నార్మల్గా మనం చూస్తుంటాము చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇట్లాంటి కేసెస్ చూస్తుంటాం కదా మ్యామ్. అంటే వాళ్ళు ఆడుకునేటప్పుడైనా లేదా తెలిసి తెలియక కొన్నిసార్లు కాయిన్స్ మింగేస్తూ ఉంటారు, వాళ్ళ చేతిలో ఉన్న టాయ్స్ కూడా వాటిని కూడా తినేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి టైంలో ఇరుక్కుపోయినప్పుడు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు? అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? సో పిల్లల విషయంలో ఏంటంటే ఇప్పుడు ఏదైనా మీరు ఫారెన్ బాడీ తీసుకున్నారు అంటే అందులో వేరే రకరకాలు ఉంటాయి. సో ఒకవేళ ఏదైనా బటన్ బ్యాటరీ ఉంది అంటే ఇట్ ఈస్ వెరీ లైఫ్ థ్రెటనింగ్. సో మీరు ఇమ్మీడియట్గా తీసేయాలి, అది అలా ఉంటుంది. దీని తర్వాత మీది లొకేషన్ ఏంటి? సపోజ్ ఎవరైనా ఏదైనా కాయిన్ తిన్నారు అని, దీని తర్వాత పిల్లలు ఏంటి వాళ్ళు వెంటనే చెప్పరు. సో అప్పుడప్పుడు 2 days అయిపోతాయి, దీని తర్వాత ఎప్పుడైనా చెప్తారు, అలా కూడా అవుతుంది. సో అప్పుడేమో మేము జస్ట్ ఒక ఎక్స్రే చేసి చూస్తాం అసలు అది ఎక్కడుంది, మన మొత్తం అబ్డామిన్లో ఎక్కడ ఉంది. ఎందుకంటే మనం ఎండోస్కోపీ ఏదైతే చేస్తాం వీ కెనాట్ యాక్సెస్ ద హోల్ ఆఫ్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అప్పర్ జిఐ ఎండోస్కోపీలో. సో ఇఫ్ ఇట్ ఈస్ in that access we definitely remove it, but if it is not then based on what they have consumed, so that is important. So if they have consumed anything sharp objects, okay, or if they have consumed anything button battery, then it is like immediately you have to remove it irrespective of wherever it is situated. And based on the situation you decide whether you have to go for endoscopy or surgery or anything. ఇప్పుడు ఈ రాము అనే పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచారా మ్యామ్ లేదంటే ఇంటికి పంపించడం జరిగిందా? అంటే మేము అదేంటి లిక్విడ్ డైట్లో పెట్టి ఆయనకి తర్వాత ఇంటికి పంపించేస్తాం. సో ఫర్దర్గా అంటే ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు మీరు పేషెంట్స్కి ఏం చెప్తారు మ్యామ్? అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ప్రికాషనరీగా మీరు ఎప్పుడైనా ఏదైనా నాన్ వెజ్ తింటున్నారంటే ఆర్ ఎనీ ఫుడ్ మీరు తింటున్నారు ఎప్పుడు ప్రాపర్గా నవలాలి. మీరు ఆ ఫుడ్ని ప్రాపర్గా నవలిన తర్వాత దాన్ని మింగాలి. అది ఇంకా ఎప్పుడైనా మీకు అనిపిస్తుంది ఏదైనా ఫుడ్ స్టక్ అయింది లేకపోతే అదేంటి
మీకు ఇలా సెన్సేషన్ ఉంది, ఫారెన్ బాడీ సెన్సేషన్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీరు హాస్పిటల్కి వచ్చి ఒకసారి చూపించుకోవాలి. సో మనం చూసినట్లయితే కూడా నార్మల్గా మనకి ఏమైనా తింటున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇటు నాన్ వెజ్ అయినా సరే లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ మనం తింటున్నప్పుడు సడన్గా మనకు గొంతులో ఇరుక్కుపోయిన ఫీలింగ్ వస్తుంది, లేదంటే అది సరిగ్గా అరగలేదు అని ఒక నొప్పిలాగా కూడా మనకు వస్తూ ఉంటుంది. సో అటువంటి సమయంలో ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే 66 ఏళ్ళ ఉన్నటువంటి, అంటే పళ్ళు లేవు ఆయనకి. సో మటన్ తింటున్న సమయంలో ఆ బోన్ డైరెక్ట్గా ఇరుక్కుపోవడం కూడా జరిగింది. సో చాలా రోజుల తర్వాత, అంటే నెల రోజుల తర్వాత అదే బాధతో ఉండి ఆ తర్వాత ఆయన డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో ఆయనకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయితే తీయడం జరిగింది. సో ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లం రాకుండా ఉండడానికి, లేదంటే వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా డాక్టర్లను సంప్రదించాలని కూడా చెప్తున్నారు. అయితే రాకుండా ఉండడానికి అయితే మనం పూర్తిగా నమిలి మింగాలని కూడా డాక్టర్లు అయితే సూచిస్తున్నారు. వీడియో శ్రీకాంత్ అంచు